వైసీపీకి కష్టకాలం ఇది 2024 ఎన్నికల ఫలితాల తర్వాతే మొదలైపోయిందని చెప్పాలి. ఎప్పుడైతే 11 సీట్లతో గెలుచుకున్నారో ప్రతిపక్ష హోదా కూడా రాలేదని అనుకున్నారో అప్పుడే కష్టకాలం మొదలైపోయింది. కాకపోతే ఇప్పుడు జగన్ నమ్మిన వాళ్ళు లేదంటే జగన్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారా, గుడ్ బై చెప్తున్నారా? ప్రధానంగా ఒంగోలు రాజకీయం ఇప్పుడు బాగా రసవత్రంగా మారింది. అది కూడా బాలినేని మొదటి నుంచి జగన్కి చాలా దగ్గర బంధువుగా, జగన్ అనుచరుడిగా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తూ ఇప్పుడు ఆయనే పార్టీకి దూరంగా ఉండడం, లేదంటే ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారంటూ ప్రచారం జరగడం. అక్కడ మొదటి నుంచి కూడా వైవి సుబ్బారెడ్డి గారికి ఆయనకి మధ్య వివాదం కానీ, మొన్న కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆయన గురించి మాట్లాడడం. ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది? బాలినేని నిజంగా వైసీపీకి వదిలి బయటికి వెళ్ళిపోవాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయారా? ఆయన మీద జరుగుతున్న ప్రచారం వెనక కారణం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా వైసీపీలో బాలినేని లాంటి వాళ్ళు అంటే కొంతమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు. ఈయన ఎప్పుడు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటారు కొంచెం వివాదాలకు కానీ. ఇప్పుడు టీడీపీలో చూడండి గంటా శ్రీనివాసరావు గారి గురించి కూడా అప్పుడు కూడా అలాగే వచ్చింది. ఆయన వైసీపీకి వెళ్ళిపోతున్నారు చివరికి ఏముండదు మళ్ళీ. అలాగే కానీ బాలినేని మాత్రం అలా చూడలేం, కానీ కొంచెం డిఫరెంట్గా. అసలు ఏంటి, బాలినేనే వెక్స్ అవుతున్నారా లేదంటే వేరే పార్టీలు ఆకర్షిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సందర్భాల్లో ఆయన పొగడ్డం, ఇప్పుడు ఫైనల్గా జనసేనకే వెళ్తారు అనేది ఒక ప్రచారం మాత్రం. ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది? బాలినేని డబుల్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది అందులో. వాస్తవంగా ఎలక్షన్స్ ముందు పార్టీని ఆయనకి ఏంటంటే జిల్లా మీదన పార్టీ మొత్తం ఆయన చేతిలో ఉండాలి. చిన్న నిర్ణయం వేరే రాగానే వెంటనే అలిగేస్తాడు. అక్కడున్న పోలీసు అధికారులు ఏ నియోజకవర్గాల్లో ఎవరు ఉండాలో కూడా ఆయనే డిసైడ్ చేసేయాలి. ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా లోకల్ ఎమ్మెల్యే చెప్పాడని చెప్పినో, అప్పుడు ఫస్ట్ ఎవరో వైవి సుబ్బారెడ్డి చెప్పాడని చెప్పి ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చారు, వెంటనే దానికి అలిగేసి నేను మానేస్తా అంటాడు. పోనీ జిల్లానే ఏమన్నా బాగు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే, ఆ ప్రకాశం జిల్లా నుండి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అడిగితే, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళని అడిగితే కళ్ళల్లో రక్తం గారుతుంది వాళ్ళకి. ఈయన చేసే హెరాస్మెంట్ పని చేయనీయుడు, తోడుండడు. ఎవడన్నా అక్కడ సెట్ చేసుకుంటున్నాడంటే ఈయన అందులో దూరిపోయి చెడగొడతాడు. ఎవ్వరికి ఈయన వల్ల ప్రయోజనం లేదు, కానీ ఈయన మాత్రం అందరి వల్ల ప్రయోజనం పొందుతాడు. పార్టీని అక్కడ బాగా దెబ్బతీయడంలో ఆయనకి తెలియకుండానే ఆయనే చేస్తున్నది ఆయన స్వార్థం కోసం అన్నది ఆలోచించారు. వైసీపీ ఒంగోలులో ఉంది అంటే కారణం వాసన్నే అంటారు లోకల్ గా చాలా మంది. అదే వాళ్ళ కార్యకర్తలు అలాగే ఫీల్ అవుతారు, కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దారుణంగా పోవడానికి అదే వాసన కారణం అవుతారా? ఒప్పుకుంటారా దానికి? ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీరాల ఉంది, ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడు. నువ్వేం చేయాలి? ఆమంచికి సపోర్ట్గా నిలబడి గెలిపించాలి. కర్ణం బలరాం ఆల్రెడీ తెలుగుదేశంలోని గెలిచాడు, ఇంకా నువ్వు చేసేది ఏముంది అక్కడ? కర్ణం బలరాం కొడుకు సీటు నువ్వు ఇప్పించేది ఏముంది ఇంకా అందులో? ఆమంచిని నువ్వు గెలిపిస్తే కరెక్ట్. పోనీ ఆమంచిని పరుచూరుకి అన్న, పరుచూరులో అక్కడ ఎవరిదేది బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్ల ఆమంచి అది కాదు కదా, క్యాస్ట్ కంప్లీట్ భిన్నం కదా. పోనీ ఇతనికి కావాలంటే మిగతా వర్గాలన్నీ తోడవ్వాలంటే కొన్ని పనులు ఏమన్నా చేయించుకోలేదు. అతన్ని చేయనీలే, ఇతను ఏ పని చేయనీలా అతన్ని. చివరికి పరుచూరులో అతను పోటీ చేయలేననే పరిస్థితి వచ్చింది. అందుకే చివరిలో కాంగ్రెస్ పోయింది ఆయన. ఆ మంచికి కనుక ఇతను సపోర్ట్ చేసి ఉంటే అతను మంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసినోడు కదా, ఇండిపెండెంట్ గా ఆయన సొంత పార్టీ గెలిపించుకున్నాడు, వ్యక్తిగత బలం చేసుకోగలిగేవాడు కదా. కానీ ఇతని ఒత్తిడి వల్ల అతను ఏం చేయలేకపోయాడు. చీరాల పరుచూరు రెండిట్లలో కూడా పార్టీ నష్టపోయింది కదా. అంటే ఈయన వల్లేనా అప్పుడు ఈయన డెసిషన్ అదంతా కూడా ప్రెషర్, ఈయన చెప్పింది చేయాలి అక్కడ. జగన్ కూడా ఈయనకి ఆ ప్రయారిటీ ఇచ్చేసాడు, దాంతో జరిగేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు గెలిచిన 2 సీట్లు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఈయన వైపు నుంచి 10 రూపాయలు ఏమైనా డబ్బులు వెళ్ళినాయా? లేదు. ఈయన వెళ్ళి వాళ్ళ తరపున ప్రచారం చేసి గెలిపించింది ఏమైనా ఉందా? ముందు ఆయనే గెలవలేదు కదా బేసిక్గా. ఆ మంచి ఇదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు 2 చోట్ల గెలిచారు కదా, ప్రకాశంలోనే కదా గెలిచింది. ఎస్సీ నియోజకవర్గంలో గెలిచారు కదా, అటు మార్కాపురం అక్కడ గెలుచుకొచ్చారు కదా, ఇది ఎర్రగొండపాలెం గెలిచారు కదా. ఆ గెలిచిన 2 చోట్లకి ఈయన చేసిన హెల్ప్ ఏంటి? వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టుకుని గెలవడం తప్పించి ఏం లేదు. ఇంకొకటి ఒంగోలులో కాంపిటీషన్ వస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు? మెయిన్ సమస్య ఏంటంటే ఆయనకి వ్యక్తిగతంగా కొన్ని అలవాట్లు ఉన్నాయి, దానివల్ల డబ్బు దుబారా ఎక్కువ అలవాటు.
జగన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటాడు ఆయన అనేది నేను గమనించిన విషయం అక్కడ. ఇప్పుడు ముందు పేపర్లలో నాకు వ్యతిరేకంగా రాస్తున్నారని నేను కూడా ఇదివరకు ఈనాడు జ్యోతి రాస్తున్నారు కాబట్టి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతున్నటువంటి ఇవాళ అయితే వాళ్ళు రాయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎందుకు జరుగుతున్నది అంటే ఈయనే వాళ్ళకి ఇంటిస్తాడు, ఇట్లా చేయబోతున్నాను నేను, ఇట్లా రాసుకో అనేసి. ఆ తర్వాత వాళ్ళని తిట్టేసుకుంటాడు. మరి నిజంగా అయితే తప్పు అయితే కనుక ఇదివరకు కేసులు పెట్టాలి కదా, వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టాలి కదా. జగన్కి ఎప్పటికప్పుడు అంటే మిగతా చోట్ల సాధారణంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అభ్యర్థో ఇన్ఛార్జో వాళ్ళ ఖర్చు పెడతారు పార్టీకి. ఇప్పుడు ఓ జిల్లా ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఆ జిల్లాలో పార్టీ కార్యాలయాలకి నెలకి ఎంతని ఖర్చు, అట్లాగే ఏదైనా మీటింగ్లు పెడితే దానికి అయ్యే ఖర్చు ఇది వాళ్ళు భరిస్తారు. లేదా ఇంకొకళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇవ్వడము సంథింగ్ ఏది చేసినా వాళ్ళు చూసుకుంటారు. ఈయన ఎవరికి ఇస్తారు కనుక్కోండి డబ్బులు, ఈయనకి ఇవ్వాలి జగన్ అని. డబ్బులు తగ్గినప్పుడల్లా ఇది ఒక జలక్కు, జగన్ మళ్ళీ పిలవాలి, ఖర్చులు ఎక్కడ అల్లాడిపోతున్నాం అని చెప్పాలి, ఈయన ఏదో అరేంజ్ చేసి పంపించాలి. ఇదే తతంగా నడుస్తుంది అక్కడ ప్రాక్టికల్ గా. లేకపోతే ఏం అవసరం ఉంది, మంత్రిగా ఇచ్చాడు, అది కూడా 2.5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత కోపం ఉంటే నువ్వు మానేసి అప్పటి నుంచే స్టార్ట్ అయింది అంటున్నాను. అప్పటి నుంచి అంత ముందు కూడా అంతే తతంగం. వైవి సుబ్బారెడ్డిని పెట్టారా, దూరంగా ఉంటాం. వైవి సుబ్బారెడ్డిని తీసేసి ఈయనకే ఇచ్చాడుగా, ఇచ్చినా కూడా నీకేంటి మళ్ళీ, అది ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, అన్ని ఇచ్చిన తర్వాత ఇంకేం చేయాలి నీకు? నువ్వు పార్టీకి చేసింది ఏంటి అక్కడ? బేసిక్ గా అసంతృప్తులు రేకెత్తించడం, ఈయనే అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎప్పటికప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈయన పొరపాటు కూడా రానిది అక్కడికి, ఎందుకంటే అక్కడ వీళ్ళు ఉన్నారు, దామచర్ల ఆ బ్యాచ్ ఉన్నారు. ఈయన వల్ల వాళ్ళకి ఒరిగేదేం లేదు, ఒకే ఊర్లో ఆయనకంటే ఈయనకి వచ్చేదేం లేదు కాబట్టి లేదు వాళ్ళు. ఇక జనసేన అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు జనసేన ఈయన చేర్చుకుని ఏం చేయాలి? బేసిక్ గా అక్కడ వాళ్ళేమి ఈయనేం పిలవట్ల, ఈయన వెళ్తానని అడిగితే ఏమన్నా ఆలోచించాలేమో. ప్రస్తుతం అంటే వెళ్తే చేర్చుకుంటది జనసేన, చూడాలి కదా. అట్లా కూడా చేర్చుకోవట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవట్లేదు పవన్ కళ్యాణ్. అట్లయితే చాలా మంది వైసీపీ వాళ్ళు పోయి ఉండేవాడు జనసేనలో. అంటే తర్వాత మళ్ళీ గొడవ కూడా అయిందిగా దీని మీద, డైరెక్ట్ గా అదేది గంజాయి అని డ్రగ్స్ అని ఆరోపణ చేశారు కదా అప్పుడు. కాబట్టి అప్పుడు ఈయన విమర్శించాడు కదా. ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ తోనూ పాజిటివ్ గా ఉండేటట్టు ఫీలర్ ఇస్తుంటాడు, ఇటు పక్కన జగన్ కి ఎప్పటికప్పుడు జలక్లు ఇస్తుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి నష్టం చేస్తూ వచ్చింది ఈ గత 5 ఏళ్లలో కూడా, అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనానికి కారణమైన వాళ్ళల్లో ప్రథముడు ఈయనే అవుతాడు. ఆయన వల్ల గెలవలేదు ప్రకాశం జిల్లాలో, జగన్ ఊపులో గెలిచింది. కానీ ఒంగోలు రాజకీయం వరకు వైసీపీకి బాలినేని మించిన వ్యక్తి, బాలినేనికి ధీటైన వ్యక్తి వైసీపీకి దొరుకుతారని. ఎందుకంటే ఆయన కొన్న బలం. ఆ మధ్యన ఆయన ఏం పేరు సుబ్బారావు గుప్తా మీద దాడి జరిగిన, అంటే ఓకే ఆయన వ్యతిరేకించాడు, వెంటనే వెళ్ళి దాడి చేశారు మాట, అప్పుడు కూడా బాగా హైలైట్ అయింది. రెండో పాయింట్ ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గం క్రమక్రమంగా దూరం అవుతుంది అనడానికి కూడా బాలినేని నుంచి ఒక సంకేతం అవుతుంది వైసీపీ. రెడ్డి సామాజిక వర్గం దూరం అనేది జరగబట్టినే మొన్నటిసారి ఓటం పాలైంది. అందుకని ఇప్పుడు బాలినేని ఏం వదులుకోవట్లేదు ఈయన. మరి బాలినేనికి ఇచ్చాడు కదా, మరి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఓన్ చేసుకోలేదు ఆయన్ని, ఎందుకు ఓడిపోయాడు? అంటే ఇప్పుడు జగన్ మీద యాంటీ రెడ్డి సామాజిక వర్గంలో పెరుగుతోందా అనడానికి ఇది ఒకటి కాదు, దానికి దీనికి సంబంధం లేదు. అది అప్పుడుది కదా, ఆల్రెడీ పెరిగిపోయింది, ఇంకా అది ఇంకే ఉంటది దాంట్లో. ఇప్పుడు బాలినేని వెళ్ళిపోతే కొత్తగా పోయేది ఏం లేదు కదా, వెళ్ళిపోయినటువంటి దాంట్లో. ప్రాక్టికల్గా ఏంటంటే బాలినేని స్వార్థం ఇక్కడ జగన్కి దేంట్లోనైనా టెంపర్గా నిర్ణయం తీసుకుంటాడు, ఉంటే ఉండి పోతే పోని. ఒక్క బాలినేని విషయంలోనే ఇన్నిసార్లు అతను మాట్లాడింది నేను చూసింది. ఇద్దరు కోటరెడ్డి విషయంలో 2-3 సార్లు మాట్లాడింది. సరే అతనికి నచ్చలేదు, వెళ్ళిపోయాడు. బాలినేని నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఎందుకు అంత సాగదీస్తాడు? ప్రతి వారం, ప్రతి నెలకో 2 నెలలకు ఒకసారి అందరూ మర్చిపోయినప్పుడు ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి అక్కడ చెప్పేటటువంటిది ఈ మనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, తన డిమాండ్లని తీర్చుకోవడం. రెండవది ఏంటయ్యా అంటే తెలుగుదేశం కూటమి వాళ్ళని తన జోలికి రానియకుండా చూసుకోవడం. ఆయనే అక్కడ ఎర్త్ పెడుతున్నాడు వైసీపీకి, మనం ఎందుకులే సైలెంట్గా ఉంటే పోతుంది అనేటటువంటి రూట్ రెండోది. మూడోది ఏంటయ్యా అంటే
తనకి ఎట్టించి ఆఫర్ వస్తుంది అని వెతుకుతున్నాడా? ఇప్పుడు ఒంగోలులో బాలినేనికి మంచి పేరుంది. మొన్న ఆయన ఏం చెప్పాడు, ఒంగోలు నేను 5 పైసలు కలెక్ట్ చేసి ఉంటే చూపెట్టండి అన్నాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చెప్పారు, జిల్లా అంతా నువ్వు వసూలు చేస్తున్నావు అన్నాడు. అంటే జిల్లా అంతా వసూలు చేసి ఒంగోలు ఒక్క చోట చేయలేదన్నే కదా అక్కడ లెక్క. ప్రతి మైనింగ్ ఆయనకి వాటా వెళ్లాల్సిందే, ప్రతి ఇసుకది ఆయనకి వాటా వెళ్లాల్సిందే. అన్ని తీసుకుని ఇంకోటి అసాంఘిక శక్తుల్ని పెంచి పోషించుకున్నాడు. అవన్నీ వెక్స్ అవ్వబట్టినే కదా. ఇప్పుడు దామచర్ల వాళ్ళకి ఇట్లాంటి పేరు లేదు. దామచర్ల జనార్దన్ గాని అంతకుముందు వాళ్ళ నాన్నకు గాని రౌడీజాన్ని ప్రోత్సహించే పేరు లేదు. రౌడీజాన్ని పక్కన పెడతారన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఎందుకుంది. మధ్యలో ఛాన్స్ వచ్చింది ఈయనకి, ఈయన సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడు సుబ్బారావు గుప్తాని కొట్టినటువంటి ఆ వ్యక్తి డిప్యూటీ సీఏ మేయర్ అక్కడ, అట్లాంటి వ్యక్తుల్ని ఎలాగ ఎంకరేజ్ చేస్తున్నాడు ఈయన? అసాంఘిక శక్తులను తన పక్కన పెట్టుకు తిరుగుతా వ్యాపారస్తులను డబ్బులు వసూలు చేస్తుంటే చూస్తా కూర్చుని ఎవరి దగ్గర ఒకటి చూపెట్టనంటే అందరూ పేపర్లు టీవీలో వేశారు కదా. మరి ఇంకేం జరిగింది? ఒంగోలులో బాలినేనికి ప్రధాన సమస్య వైవి సుబ్బారెడ్డి నుంచి మొదలైందా, జగన్ ఇప్పుడు ఆయనకి నచ్చట్లేదా? అంటే ఆయన ఇస్తున్న సంకేతం జగన్ ని బెదిరించాలన్న. వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఆయన రాజ్యసభకు పంపించేసి ఏనాడో సైడ్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంత ఛాన్స్ అంటే సొంత మేనమామని పక్కన పెట్టి ఇచ్చినప్పుడు ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత అయింది. అంటే వీళ్ళిద్దరికి అప్పట్లో గొడవలు జరిగినప్పుడు కూడా సర్దుబాటు చేసే విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోలేదని ఎన్నికల ముందు కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ టైంలో ఈసారి బాలినేని పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డికి సీట్ ఇస్తారనే ప్రచారం అయితే జరిగింది అప్పట్లో. నేను అనేది ఆ నాటకాలన్నీ ఈయనే ఫిక్స్ చేపిస్తాడు, ఈయనే రాయించుకుంటాడు. వైవి సుబ్బారెడ్డి గురించి నెగిటివ్ రాయించిన అవన్నీ ఈయనే రాయించుకుంటాడు. అక్కడ మీడియా ఒంగోలులో బాలినేని కాదని బాలినేని మీద ఒంటికాలతో లేచే మీడియా ఏం లేదు అక్కడ. ఇతని డామినేషన్ అక్కడ ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇతని మీద వార్తలు రాయడు. పార్టీ పరంగా నెగిటివ్ గా రాయించాం కానీ ఈయన మీద నెగిటివ్ గా రాసేవాళ్ళు తక్కువ అక్కడ. దాంట్లో ఎక్కువగా అంటే సరే హైదరాబాద్ నుంచి రాసి పెట్టడం అది వేరు, లోకల్ రిపోర్టర్ల వైపు నుండి ఆ సపోర్టే ఉంటది. నేను విన్నదైతే ఈ పాయింట్ జరిగిందట, ఏది వైసీపీ మీదన ఇట్లాగ నేను ఇట్లా చేయబోతున్నాను 3-4 పేపర్ల జర్నలిస్టులకి చెప్పి ఈయనే వాట్సాప్ గ్రూపుల్లో హైలైట్ చేయించు. అంటే రాజీనామా చేయబోతున్నానన్నా లేదంటే రాజీనామా ఆల్రెడీ ఈ మాట అన్నాడు, ఈవీఎంల గురించి ఈ మాట అన్నాడు, జగన్ ఇట్లా నియంత అన్నాడు, ఇవన్నీ కూడా ఈయన చెప్పి రాయించుకుని ఆ తర్వాత నబ్బెబ్బే అప్పుడు జగన్ పిలిపించాడు. అంటే జగన్ పిలవనప్పుడు ఇట్లా రాయించుకుంటాడే మరి, లేకపోతే ఈయన పక్కన పెట్టి ఏమైనా మీటింగ్ జరుపుతున్నారేమో, ఇది దీంతో జరిగిందేమో తెలియదు బేసిక్ గా. ఇంకోటి జ్యోతి వాళ్ళు రాసింది ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధ్యక్షుడు పెడతారని నేను ఊరుకోను అన్నాడు. నువ్వు తీసుకో ఈ అధ్యక్షుడు అంటే ఊరుకోను అన్నాడు, వద్దు అన్నాడు. మరి ఇంకేం చేయాలి? అంటే జగన్ నిర్ణయాలు నచ్చట్లేదా బాలినేనికి? ఇంకా నిజంగా గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా ఈ ప్రచారం బట్టి చూస్తే? ఇప్పుడు బేసిక్ గా ఆయన అయితే మాత్రం నెల ఓ 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి బాలినేనికి మొత్తం నడిపించాయి అంటే అవును నడిపిస్తాడేమో. అలా కాకుండా నువ్వు ఖర్చు పెట్టుకుని నడిపించమని నడిపించే రకం కాదు. ఇంకోటి పార్టీకి సంబంధించి కార్యకర్తలను కాపాడుకోవడం అది ఆయనకి తెలియదు అన్న సంగతి. మొన్న ఈ మధ్య దాడులు జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. పోనీ ఆ తర్వాత ఏ న్యాయ పోరాటం చేశాడు ఈయన? లేదు కదా. కాబట్టి హడావిడి ఎక్కువ ఉంది, విషయం తక్కువ ఉంది. కానీ నిజంగా బాలినేని గుడ్ బై చెప్పేసి వైసీపీకి బయటకు వెళ్ళిపోయి ఓకే జనసేనలో చేరినా ఇంకో చోట చేరినా ఎందులో అయితే చేరకుండా అయితే ఆయన ఖాళీగా ఉన్నాడు రాజకీయ నాయకుడు కాబట్టి వైసీపీకి ఏమైనా నష్టమా? లేదంటే వైసీపీ సీనియర్లు ఇంకా ఈయన బాలినేని లాంటి వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా దూరం అవుతారా వైసీపీకి? ఆ థ్రెట్ ఏమైనా వైసీపీకి ఉందా చూడొచ్చా? డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ళ నాని వెళ్ళిపోయాడు, ఏమైంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రిందటిసారి వెళ్ళారు, ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు ఫేస్ చూసి ఓటింగ్, స్థానిక నాయకత్వం కొంత ఆటోమేటిక్గా ఊపు వచ్చినప్పుడు స్థానిక ఎవరెవరు గెలిచేశారు? ఇప్పుడు 164 మందిలో బీజేపీకి గెలిచిన వాళ్ళు, జనసేన గెలిచిన వాళ్ళు, ఎంతమందికి లోకల్ ఇమేజ్ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేవ్ పాలిటిక్స్ అంతే. జగన్ ఫేస్ చూసి ఒకసారి, బాబు ఫేస్ చూసి ఒకసారి, అంతే, కూటమి ఫేస్ చూసి ఒకసారి, నాయకులతో లీడర్లతో ఎమ్మెల్యేలతో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈయన కాదు అనుకోండి, ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ తెలిసినోడు ఉంటాడు. ఈయన ఒక రకంగా ఎసెట్, అవును, కానీ ఒక రకంగా ఆయనే పెద్ద డిఫాల్ట్. అదే కదా, నిన్న ఎవరో అన్నారట అక్కడ కార్యకర్త, సరే ఆయన వెళ్తే వెళ్ళిపోమనండి సార్ జగన్ దగ్గర,
వెళ్తే వెళ్ళిపోమన్నాడు సార్, పద్దాక ఈ తతంగం ఎందుకు మాకు అవును అదే కదా అని చెప్పి డైరెక్ట్ గా అన్నారట. ఆ స్టేజ్కి ఆయనే తెచ్చుకున్నాడు. జగన్ కూడా లైట్ తీసుకుంటున్నారా అంతే ఇలాంటి కదా, బాలినేని లాంటి వాళ్ళు ఉంటే ఎంత లేదా లేకపోతే ఎంత అన్నట్టే ఉన్నారు. అంతే కదా. రైట్ చూద్దాం బాలినేని రాజకీయం ఎంతవరకు వెళ్తుంది. నిజంగా ఆయన గుడ్ బై చెప్పి జనసేనకు వెళ్ళబోతున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి నిజంగా జనసేనలో జాయిన్ అవుతారా? అదే కనుక జరిగితే వైసీపీకి నష్టం వల్ల అమ్మ తదుపరి రాజకీయాలు ఎలా ఉంటాయి వెచ్చుదాం.